उत्तिष्ठ ब्रह्मणो राज्ञी त्रैलोक्यं मङ्गलं कुरु। जागृहि त्वं महादेवी जागृहि त्वं सरस्वती जागृहि त्वं चतुर्वेदी लोकरक्षा विधिं कुरु। लोका सर्वे शुचाम्बोधौ निमग्नास्तान् समुद्धर। त्वमेवैका स्वयं व्यक्ता समर्थासि कथा भव। श्रीवाणी सर्वजगतां जननि प्रमोदे जिह्वाग्रवासिनी मनोहर वेधसस्त्वम्। वाञ्छाप्रदायिनी समाश्रित भक्तकोटेः श्रीपद्मजातदैते तव सुप्रभातम्। జ్ఞాన సరస్వతి దేవాలయం బాసర దేవాలయంలో వసంత పంచమి ఉత్సవాలకు అన్ని రకాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు సాయంత్రం నుండి రేపటి వరకు వచ్చే భక్తుల రద్దీని వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. వారికి నీడకు టెంట్లు వేయడం జరిగింది, మంచినీటి వసతి, తర్వాత అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. దీంతోపాటు రేపు అక్షరాభ్యాసానికి విరివిగా ప్రజలు వస్తారు. అక్షరాభ్యాసానికి వచ్చిన విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా పాలు, మంచినీరు, బిస్కెట్లు ఇవి ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మాకు ఇక్కడికి సత్యసాయి సేవా సమితి మరియు ఎన్ఎస్ఎస్ విద్యార్థులు, బాసర మిషన్ వీరికి సంబంధించిన స్వచ్ఛంద కార్యకర్తలు ఈ ఉత్సవంలో వారి సేవలను ఇస్తూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా పాల్గొనడానికి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండడానికి వారు తోడ్పాటు వహిస్తామని చెప్పారు. కాబట్టి వాళ్ళంతా రేపు వస్తారు, అందరూ స్వచ్ఛందంగా సేవ చేస్తారు. అదేవిధంగా అన్ని శాఖల అధికారులతోటి సమన్వయం చేసుకొని అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మా కార్యాలయంలో ఒక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడైనా ఎలాంటి ఇబ్బంది జరిగితే ప్రజలు అక్కడ ఎవరైనా చెప్పినట్టయితే వెంటనే పరిష్కారం చేసి వెంటనే ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తాం. ఈ కార్యక్రమంలో అందరు ఎక్కువ సంఖ్యలో పాల్గొని అమ్మవారి సరస్వతి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాం. కమనీయ గాత్రీ కరుణాతరంగిణీ కమలాయతాక్షి మదనేందు మండలే పరమేష్ఠి దేవి సురసుందరీ స్తుతే. శ్రీవ్యాస పూజిత పదాంబుజ కోమలాంగీ. ఓం సరస్వతే నమః. శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠంలయ సరస్వతి నమోస్తుతే. శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయం బాసర యావత్ భారతదేశంలో ప్రసిద్ధిగాంచినటువంటి ఏకైక సరస్వతి క్షేత్రం బాసర సరస్వతి క్షేత్రము. ఈ సరస్వతి క్షేత్రంలో వసంత పంచమి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈ వసంత పంచమి రోజున సరస్వతి అమ్మవారి వెలిసినటువంటి ఈ క్షేత్రంలో అమ్మవారికి దర్శనం చేసుకుని ఓం సరస్వతి నమః అని నామమంత్రాన్ని స్మరణ చేసుకుంటూ అమ్మవారి దర్శనం చేసుకున్నట్లయితే వారికి అమ్మవారి యొక్క విశేషమైన కృపాకటాక్షలు లభిస్తాయి. అదేవిధంగా వసంత పంచమి రోజున తెల్లవారుజామున ఉదయం 2 గంటలకి అమ్మవారి యొక్క ఆలయ ద్వారాన్ని తీసి 2:30 గంటలకు అమ్మవారి యొక్క మహాభిషేకం చేస్తారు. తదనంతరం అమ్మవారికి అలంకరణ, హారతి, మంత్రపుష్పాధికాలు ఉంటాయి. అదేవిధంగా ఉదయం 5 గంటల నుంచే అమ్మవారి క్షేత్రంలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయిస్తారు. ఈ వసంత పంచమి రోజున అమ్మవారి యొక్క సరస్వతి పూజ చేసుకుని చిన్నారులకు అక్షరాభ్యాసం చేసుకున్నట్లయితే వారికి అమ్మవారి యొక్క విశేషమైన కృపాకటాక్ష లభించి వారు మంచి విద్యావంతులు అవుతారని మనకు శాస్త్రాలు, పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి ఈ వసంత పంచమి రోజున అమ్మవారి నామాన్ని స్మరణ చేసుకుంటూ అమ్మవారి దర్శనం చేసుకున్నట్లయితే వారికి ఈ సరస్వతి అమ్మవారి యొక్క విశేషమైన కృపాకటాక్షలు లభిస్తాయి. ఓం ఐం సరస్వతే నమః. శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయం బాసరలో మాఘశుద్ధ తృతీయ నుండి
పంచమి వరకు ఈ మాఘ పంచమి ఉత్సవాలు, అమ్మవారి జన్మదిన ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా ఈరోజు వసంత పంచమి రోజున అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు జరుపుతున్నాము. అదేవిధంగా ఈ మాఘమాసంలో 5వ రోజున వచ్చే శుక్లపక్ష తిథిలో వచ్చే పంచమి నాడు అమ్మవారి జన్మదినాన్ని జరుపుకుంటారు. ఇది సాంప్రదాయంగా వస్తున్నటువంటి ఆనవాయితీ. అదేవిధంగా ఈ రోజున అమ్మవారిని పూజించినట్టయితే వాళ్ళకు సకల విద్యలు కలుగుతాయి. అదేవిధంగా అక్షరం అనగా నశింపలేనిది, అభ్యాసం అనగా సాధన. నశింపలేని సాధన చేసినట్టయితే పిల్లలకు మంచి విద్యాబుద్ధులు ప్రకాశిస్తాయి. అదేవిధంగా అమ్మవారిని ఈరోజు దర్శించుకొని ఓం శ్రీ సరస్వతి నమః అని మనసులో ధ్యానం చేస్తూ ఉంటే అమ్మవారి కృపా కటాక్షాలు కలుగుతాయి. అదేవిధంగా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ప్రాళేయమౌక్తిక శశాంక సుశోభితాంగీ శ్రీవాణి వాసరపురే తవ సుప్రభాతం శ్రీగౌతమీ తట సమీకృత సైకతేన వ్యాసేన సేచన నమాహిత శ్రీకరైశ్చ శ్రీషోడశీమనుజపేన నిరూపితాత్వం శ్రీవాణి వాసరపురే తవ సుప్రభాతం వల్లీత్రయాంతర సుచక్ర సమర్చనేన శ్రీమంత్రవాగ్భవ సముచ్చయ కూటదేశే వ్యక్తాసి రక్షితుమితః స్వయమేవ దేవీ శ్రీవాణి వాసరపురే తవ సుప్రభాతం శ్రీమంత్రరాజతను బీజ విరాజమానాం ఓంకారతత్వ విశదాయ గృహీతమూర్తిం త్వాం పండితా భువి భజంతి సరస్వతి శ్రీవాణి వాసరపురే తవ సుప్రభాతం ఓంకార పంజర సుఖీం నిగమాంతవేద్యాం హ్రీం మాతృకావరణ శ్రీం యుత బ్లూంచ సౌరైం ధీం సౌశ్చ సైంగత దశాక్షర దేవి వందే శ్రీవాణి వాసర. వసంత పంచమి ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా వసంత పంచమి ఉంటుంది. 3 రోజుల పాటు పెట్టినాము. 30, 31 ఒకటి రోజున వసంత పంచమి ఉంది. దీనికి తగు ఏర్పాట్లు కూడా బాగా చేశాము. గోదావరి వద్ద కూడా స్నాన ఘాట్ల మీద కూడా గజయితగా పెట్టాము. మరి బోట్లు కూడా పెట్టాము. ఏ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఉంటుంది. మరియు దేవాలయానికి వచ్చే అక్షరాభ్యాసం కొరకు వచ్చే పిల్లలకు, తల్లిదండ్రులకు కూడా వాటర్ సప్లై, మరి హెల్త్, పోలీస్ డిపార్ట్మెంట్ క్యూ లైన్ గురించి ఉంటుంది. ఇవన్నీ ఏర్పాట్లు చేసి దర్శనమైన తర్వాత ఉచిత భోజనము, అమ్మవారి నిత్యాన్నదానం సత్రం నుంచి ఎంతమంది అయినా భక్తులు వచ్చినా రేపటి రోజు వసంత పంచమి రోజు ఫ్రీగా అన్నదానం ఉంటుంది. पावनी हे भक्त चिंतामणि माता सरस्वती ज्ञान स्वरूपिणी हे लोक संचारिणी इंद्रादि वेल्पुले आदिशेषुडे